యేసు ప్రభువారు మాట మేరకు బయలుదేరి వెళ్తుండగా వీళ్ళ ప్రయాణం మధ్యలో పెద్ద ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో వాళ్ళు చేసిన పని ఏమిటంటే, ఏదో ఒక విధంగా దరికి చేర్చాలి అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ వాళ్ళతో ప్రయాణం చేస్తున్న ప్రభుని, ప్రభు మాట మేరకు ప్రయాణం చేస్తున్న ప్రభు మాటను వారు మరిచి, సొంతగా వారు ఏదో ఒక విధంగా దరికి చేర్చాలని ప్రయత్నం చేశారు. నిజమే, మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. ప్రభు వాగ్దానాలు పొందుకుంటాం. అది దైవ చిత్తము అని కొన్నిసార్లు మనకు బయలుపడుతుంది. లేదా దేవుని చిత్తం ప్రకారమే వెళుతూ ఉంటాం. అయినప్పటికీ కొన్ని సమస్యలు మనకు ఎదురొస్తాయి. వారు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశారు, ప్రయత్నించారు, వారి వల్ల కాల. ఇప్పుడు ఇక ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఇక ప్రభు చేతులకు అప్పగిస్తున్నారు. బోధకుడా, మేము ఇక నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. ప్రభు మీద ఎప్పుడైతే వారి భారాన్ని మోపారో అప్పుడు ప్రభు లేచి మొట్టమొదటిగా గాలిని గద్దించాడు. సముద్రమా నిమ్మలించమని సముద్రాన్ని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలించింది. దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ఎదురవుతున్న పరిస్థితులు లేదా ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి దేవుడేదో మనల్ని విడిచిపెట్టేశాడను, దేవుడేదో మర్చిపోయాడను, ఇక దేవుని సహాయము నాకు రాదు అని ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు ఆలస్యము చేసిన అలక్ష్యము చేయని దేవుడు. కొన్నిసార్లు ఎందుకోసం ఆలస్యం చేస్తాడంటే ఆయన మన కోసమే ఆలస్యం చేస్తాడంట. మన మేలు కోరి ఆయన ఆలస్యము చేయుచున్నాడు అంటాడు. అంటే ఏది ఆలస్యమైనా అది మన మంచి కోసమే. అప్పుడప్పుడు అంటారు ఆలస్యంలో అంట అమృతం విషమైపోద్ది అంట. కానీ కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా మన ప్రయాణం సాగకపోవచ్చు, అనుకున్న విధంగా మన పనులు జరగకపోవచ్చు, అనుకున్న సమయంలో అనుకున్న స్థలంలో అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అన్నంత మాత్రాన ఏదో మనకు సంభవించినట్లు ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టాడనో మర్చిపోయాడనో కుంగిపోక దేవుని బిడ్డలమైన మనకు విశ్వాసం అనేది నేర్పుతున్నాడు మన ప్రభువు. ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి, మీకు వందనాలు. శిష్యులు మా ముందు పెట్టావు. వారు మీ మాటతోనే బయలుదేరారు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు, మీరు వారితోనే ఉన్నారు. కానీ వారికి ఎదురైన గాలి, వారికి ఎదురైన సముద్రం, వారు ఉన్న చిన్న దోణి చూశారు. మేము చిన్న దోణిలో ఉన్నాం, పెద్ద తుఫాన్ వచ్చింది అని భయపడటం ప్రారంభించారు. సొంతగా ప్రయత్నించారు, కానీ వల్ల కాలేదు. ఇప్పుడు మీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించుడు ద్వారా, మీకు చెప్పుకొనుడు ద్వారా మీరు లేచారు, గాలిని సముద్రాన్ని గద్దించారయ్యా. మీకు వందనాలు. ఈ రోజు ఎవరైతే ఈ వాక్యానికి నీ మాటకు భయపడి ఈ రోజు నుండి వారి చెడు ప్రవర్తన విడిచిపెట్టి, దేవా చెడు ఆలోచనలు విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి నీతిగా జీవించి నీ కృపలు పొందుటకు సహాయము చేయండి. అల్ప విశ్వాసులుగా కాక విశ్వాసులుగా మా జీవితం కట్టుకోవడానికి, కాపాడుకోవడానికి కృప దయచేయమని, మీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.